తెలుగుదేశం పార్టీకి రాయలసీమ అడ్డగా మారిందని ఇందుకు నిదర్శనమే మొన్న కడపలో జరిగిన మహానాడు నిన్నటి రోజు అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభే నిదర్శనమని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఏదైతే ఏర్పడిన తర్వాత 15 నెలల్లోనే 90% హామీలను పూర్తి చేసి నిన్నటి రోజు అనంతపురం కేంద్రంగా బహిరంగ సభ నిర్వహించామని, ఇందుకు అశేషమైన జనాలు కూడా సభకు తరలి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ సభా ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేత మాధవ్ కూడా మాట్లాడుతూ రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపించడానికి మేమంతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. ఇందుకు నిదర్శనంగానే రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, నీటికి సంబంధించిన కాలువలు, ఇతర అందరి నివా పథకాలు కూడా అన్నీ కూడా ముందుకు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే రాష్ట్రంలోని ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు కూడా అందజేస్తున్నామని చెప్పారు. ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా 15 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని వెల్లడించారు. రాయలసీమకు నీళ్లు డ్రిప్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని, ఇది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందన్న కారణంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోనూ 14 మంది ఎమ్మెల్యేలను, అలాగే 2 ఎంపీలను కూడా ఇక్కడ ప్రజలు గెలిపించారని, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఈ సభను ఇంత పెద్దగా హిట్ చేశారని చెప్పేసి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 నెలలు తిరగకుండానే రాయలసీమ గడ్డపైన రెండో సభ మే మహానాడు కడప తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రెండో అతిపెద్ద సభ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతృత్వంలో జరిగిన తొలి సభ అనంతపురంలో జరగడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా భవిష్యత్తు, అట్లాగే రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. అనంతపురం జిల్లా దశ మారబోతూ ఉంది. ఒకవైపు పండ్ల తోటలని ప్రోత్సహించడంతో పాటు ఆగిపోయిన బిందు సేద్యాన్ని మళ్ళా తిరిగి ప్రారంభం చేశాం. అట్లాగే అనేక పరిశ్రమలు రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 46 భారీ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వేడలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన పెళ్ళబుకుతున్న అభిమానానికి నిదర్శనం నిన్నటి సభ. వెంటిలేటర్ పైన ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను మనం మళ్ళీ గాడిలో పెట్టగలిగినాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారితోనే రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనే దృఢమైన నమ్మకము, విశ్వాసము ప్రజలకు ఉండడం వల్లనే నిన్నటి సభ నభూతో నభవిష్యత్ రీతిలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా జరిగింది.